to show you something. Isha, let's do this one. Okay, wait. Patty cake, patty cake, patty clap, patty hug. హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైటిల్ చూసి అర్థమైంటుంది, ఇది వీకెండ్ వితౌట్ డాడీ. సో దిలీప్ ఈ వీకెండ్ 4 డేస్కి వీకెండ్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడు ఫ్రెండ్స్తో కలిసి. సో ఇది నాకేం ఫస్ట్ టైం కాదు, యూజువలీ దిలీప్ ఆఫీస్ ట్రిప్స్కి అలా వెళ్తూ ఉంటాడు. సో నాకేం సర్ప్రైజింగ్గా అంటే ఎలా ఉంటుంది అని అలా ఏం లేదు, సో నాకు అలవాటే అనమాట. సో ఆల్రెడీ నాకు ప్లాన్ చేసుకున్నాను, దిలీప్ ఉండడు కదా, సో 4 డేస్ కిడ్స్ని ఏం చేయాలి, ఎలా ఎంటర్టైన్ చేయాలని. మాకు ఆల్రెడీ బిజీ షెడ్యూల్ ఉంది. ఇది హాస్పిటల్ విజిట్ అనమాట. ఈ ఈషాకి 3 years హాస్పిటల్ ఫిజికల్ విజిట్, జస్ట్ రెగ్యులర్ ఫిజికల్ విజిట్. ఈషాకు ఉంది, ఐరాకు లేదు. కానీ ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఐరా, నేను, ఈషా ముగ్గురం కలిసి వచ్చాము. సో ఇక్కడ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటున్నారు, బోర్ కొడుతుందని. ఈషు వెయిట్ చెక్ చేయమంటే కూడా వెయిట్ చేయదు, నో 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 అని కదా ఈషు. యా, వెయిట్ ఎంత వెయిట్ ఉన్నావు ఈషు? ఇప్పుడు చూడు, height 3'3". She was like 3'5'2". She was 3'5'2". వెయిట్ చెక్ చేయకన్నమ్మా, వెయిట్ ఎంత ఉన్నావు నువ్వు? ఉన్నీలే షూస్ నీలే, లెట్ ఇట్ బి. She was 3'5'2" without her shoes. 352. అవునా? Yeah, without her shoes. సో అది 35. నువ్వు ఎంత ఉన్నావు? 542. ఇట్స్ నాట్ 500, లైక్ 50 40. No, 542. కానీ డాటర్ కదా 50 pounds అన్నట్టు. ఈ షూ బిగ్ గర్ల్ అయిపోయింది కదా. ముందు హాస్పిటల్కి వస్తే ఏడ్చేది, క్రై చేసేది, వద్దు మమ్మీ, నో మమ్మీ, నో మమ్మీ అని. టూ స్టిక్కర్స్ వచ్చాయా? ఏంటది? Happy Mary and the Grandpa Shark. Grandpa Shark? And it's angry smiley. Angry emoji. She said Angry emoji. She said emoji? Ammu. She said happy emoji. నీకేం వచ్చింది? I got a heart emoji. సరే, లెట్స్ గో. What are your stickers over there? Because I need it. Wait, did you get your other stickers? Good. I love these stickers. స్లోగా కనమ్మా. They're like hotel or hostel. Yeah. Or they're all like alligator. ఏ ప్యాకెట్ వచ్చేసింది. యా, డాడీ ఉండగా రావాల్సింది, డాడీ లేనప్పుడు వచ్చింది. డాడీ ఉన్నప్పుడు వచ్చింటే డాడీ తీసుకువెళ్ళేవాడు. సో లేట్ ప్యాకెట్. సో లెట్స్ ఓపెన్ చేద్దామా? Ralph Lauren. యా, సో రాల్ఫ్ లారెన్ నుంచి ఆర్డర్ చేశాను. దిలీప్ ఉండగానే ఆర్డర్ చేశాను ఇవి. సో వస్తే తను వెకేషన్కి వెళ్తున్నాడు కదా ట్రిప్కి, సో తను కూడా తీసుకెళ్తాడని. సో కానీ దిలీప్ వెళ్ళాక వచ్చాయి. జస్ట్ యా, నా జాకెట్. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాయి. యా, నిన్న వచ్చింటే తీసుకెళ్ళేవాడు డాడీ. సో ఇట్స్ ఓకే. సో ఇది రాల్ఫ్ లారెన్ హాల్. సో చాలా దిస్ ఇస్ మై జాకెట్. నాకు కలర్ చాలా నచ్చింది ఐరా. Yeah, that's my favorite color. That's my favorite color. యువర్ ఫేవరెట్ కలర్? Yeah. ఓకే, కెన్ నీ మీద పెట్టుకొని చూపించు. నీకు ఆల్మోస్ట్ ఫుల్ వస్తుంది. That's how big. That's how big your tummy is. యా, సైజ్ ట్రై చేద్దాం. This is Daddy's. ఇవన్నీ డాడీవి, ఇది డాడీవి. This is this. ఓకే, చాలా ఉన్నాయి. Oh, that's your bag. యా, అండ్ ఇవన్నీ షర్ట్స్. This is mine. యా, డ్రెస్సెస్, నా డ్రెస్సెస్. ఓకే, We have a lot to open. యా. సో మనం ఓపెన్ చేసుకొని చూసుకుందాం. ఓకే. Okay. ఇషు నిద్ర లేచింది. ఇషు
ఎవరు షూ వేసుకున్నావు నువ్వు? అక్క నువ్వు ఎవరు షూ వేసుకున్నారు? మమ్మీవా? మెస్ ఏంటి షూ? యా అక్క నేను చేసాం మెస్. యా అన్నీ ఓపెన్ చేసి. ఓ సారీ ఇష్యూ. కెన్ యూ హెల్ప్ అస్ క్లీనింగ్? హెల్ప్ చేస్తావా? క్లీన్ చేస్తావా ప్లీజ్? టుమారో? ఓకే సరే. నచ్చాయి నీకు మమ్మీ షూ? నచ్చిందా? ఓకే. మమ్మీ షూస్ వేసుకొని డాన్స్ చేస్తున్నారా మీరు? ఓకే సరే అయితే అక్క స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అయ్యేసి స్కూల్కి వెళ్దాం. సో ఇవాళ అందరికీ టీచర్స్ మీట్ ఉంది. సో నెక్స్ట్ ట్యూస్డే నుంచి స్కూల్ కాబట్టి ట్యూస్డే మీట్ ఉంది. మొత్తం ప్యాక్ అయిపోయింది, అసలు ఇక్కడ నుంచి ప్యాక్ అయింది. అసలు లోపలికి వెళ్ళాలంటే కూడా ఓ మై గాడ్. యా ఐరా స్కూల్కి వచ్చాం. సో మొత్తం ప్యాక్ అయిపోయినాయి. సో సేమ్ డేనే ఈవినింగ్ ఐరా స్కూల్కి వచ్చాము. స్కూల్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే టీచర్స్ మీట్ అని ఉంటుంది. అంటే వాళ్ళ క్లాస్ ఎక్కడ ఉంటుంది, ఏ టీచర్ వస్తారు, కిడ్స్కి తెలియదు కదా లైక్ ఏ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంటుంది, ఏ టీచర్ వస్తారని. సో ముందే జస్ట్ వెళ్ళి ఒక్కసారి స్కూల్ సప్లైస్ అన్నీ ఇచ్చేసి ఏ టీచర్ వస్తారు, ఎక్కడ క్లాస్ ఉంటుందని చూపించేదానికి ఇక్కడ టీచర్స్ మీట్ అని ఉంటుంది. సో ఇవాళ ఉండింది సేమ్ డే ఈవినింగ్. సో అక్కడికి వచ్చాం, స్కూల్కి వచ్చాం. ఇది ఐరా స్కూల్. ఐరా ఈసారి సెకండ్ గ్రేడ్కి వెళ్తుంది. ఫస్ట్ గ్రేడ్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ గ్రేడ్కి వెళ్తుంది. సో సెకండ్ గ్రేడ్లో 2 టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కలవడానికని వచ్చాము. అండ్ అలానే కార్ రైడర్స్ అని ఉంటుంది, అంటే లైక్ ఎలా వెళ్తారు కిడ్స్ ఇంటికి అని. సో అది కూడా ఈరోజే డిసైడ్ అవుతారనమాట. సో అందుకని క్లాస్ రూమ్ కని వచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫస్ట్ గ్రేడ్ అందరూ ఫ్రెండ్స్ కనిపించారు. వాళ్ళందరూ ఏ క్లాస్కి వెళ్తున్నారు అని. ఈవెన్ ఫస్ట్ గ్రేడ్ టీచర్ దగ్గర కూడా వెళ్ళింది ఐరా హాయ్ చెప్పడానికి. సో ఇది కొత్త క్లాస్ టీచర్ అనమాట. సో ఇది వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్కరి టేబుల్ మీద వాళ్ళ నేమ్స్తో ఇలా ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి, ఫిల్ చేయాలి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, లైక్ ఎలా వెళ్తారు ఏమి అన్ని డీటెయిల్స్ దాంట్లో రాయాలి. ఇష్యూ నువ్వు అక్క స్కూల్కి వచ్చి నువ్వు డ్రా చేసుకుంటున్నావా? నువ్వు నీ స్కూల్కి వెళ్ళాలి కదా. అవునా? ఓకే. సో క్లాస్లో టీచర్ని కలిసి ఫామ్స్ అన్నీ ఫిల్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి క్యాఫ్టేరియాకి వెళ్ళాము. అక్కడ సో కిడ్స్ని పిక్ చేసుకోవడానికి ఎలా చేస్తారు అని, లైక్ మీరు వాక్ చేసుకొని పిక్ చేసుకుంటారా, లేకపోతే కార్లో వచ్చి పిక్ చేసుకుంటారా, స్కూల్ బస్లో వెళ్తారా అని అక్కడే డిసైడ్ అవ్వాలన్నమాట. కానీ స్కూల్ దగ్గరగా ఉంటే వాళ్ళు బస్సు ఇవ్వరు, స్కూల్ బస్ ఇక్కడ ఫ్రీ బస్సెస్ కాబట్టి స్కూల్ బస్ ఇవ్వరు. ఎదర్ వాక్లో వచ్చి పిక్ చేసుకోవాలి దగ్గరగా ఉంటే, లేదంటే కార్లో వచ్చి పిక్ చేసుకోవాలి. ఇంకా మాకు కొంచెం దూరం ఉంటుంది స్కూల్, 1 మైల్ అలా. సో కార్లో వచ్చి పిక్ చేసుకుంటామని ట్యాక్స్ తీసుకున్నాము. ఇంకా ఆ రోజు సేమ్ డే నైట్ మేము ముగ్గురమే ఉన్నాం కదా అని పిజ్జాకి వెళ్ళాలని పాపా జాన్స్కి వెళ్ళాము. పిజ్జా పిక్ చేసుకొని వచ్చి ఇంకా డిన్నర్ పిజ్జానే తినేసాము, మళ్ళీ కుక్ చేసుకోకుండా ఆ రోజు. నెక్స్ట్ డే శ్రావణ శుక్రవారం అనమాట. నేను యూజువల్లీ చెయ్యను, అంటే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ చెయ్యరు. సో నేను అలా చెయ్యను. బట్ ఇక్కడ మాకు తెలిసిన ఆంటీస్ వాళ్ళందరూ చేస్తారు. సో ఇది ఒక ఆంటీ పిలిచారనమాట, సావిత్రి ఆంటీ అని. సో మేమందరం రెడీ అయ్యేసి ఇంకా పిల్లల్ని కూడా పిలుచుకొని ఈవినింగ్ అక్కడికి వెళ్ళాను ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆంటీ చాలా బాగా చేశారు ఫెస్టివల్. ఇక్కడ ఆంటీస్ ఉన్నారు కొంతమంది వైజాగ్ నుంచి. సో ఆంటీస్ అందరు పిలుస్తారు. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆంటీ చాలా బాగా చేశారు. అండ్ సో అక్కడికి వెళ్ళి వాయనం తీసుకొని కాసేపు ఉండేసి మళ్ళీ ఇక్కడ మా ఆపోజిట్ ఆంటీ ఉన్నారు,
వాళ్ళు వైజాగ్ వాళ్ళే అనమాట, మా నైబర్స్. సో ఇది ఆంటీ వాళ్ళ ఇంట్లో, ఎదురింట్లో. సో అక్కడ కూడా వెళ్ళి ఇంకా వాయనం తీసుకొని ఇంకొక హౌస్కి కూడా వెళ్ళాం అనమాట. సో ఫ్రైడే అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ వీక్ ఐరాకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అని తను నెయిల్స్ చేసుకోవాలని చెప్పింది. సో నెయిల్స్ చేసుకోవాలంటే నేను మనీ ఇవ్వను అంటే తను పిగ్గీ బ్యాంక్ ఓపెన్ చేసుకుంది. సో ఎంత కావాలి అని తనే పిక్ చేసుకుంటుంది. సో నార్మల్లీ ఏమైనా తనకేమన్నా కావాలి, నేను స్టడీస్కి అలా కాకుండా ఇంకేమన్నా కావాలి అంటే తన మనీనే యూస్ చేసుకోమని చెప్తాను. సో అందుకని ఇక్కడ స్వీట్ అండ్ సాసీ అని, ఇది ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. లైక్ చిన్న అమ్మాయిలు గ్లిటరీ అలా ఫ్యాన్సీగా ఉంటుంది. సో అక్కడ ఇష్టపడతారు. ఇది ఐ థింక్ థర్డ్ టైం అనుకుంటా ఐరా వెళ్ళేది. లాస్ట్ ఇయర్ తన ఫ్రెండ్ బర్త్డే కూడా అక్కడే చేశారు. సో అప్పుడు కూడా వెళ్ళాము. సో ఇప్పుడు తను వెళ్ళాలి అని చాలా సమ్మర్ అంతా అడుగుతునింది. నేను ఓన్లీ స్కూల్కి వెళ్ళే ముందు వెళ్దామని చెప్పాను. సో ఇంక అప్పటి వరకు వెయిట్ చేసి ఇంకా తన మనీనే తీసుకొని వెళ్ళాము. సో ఈ ప్లేస్ ఏంటంటే లైక్ ఇలా ఓన్లీ గర్ల్స్కి అలా ఉంటుంది. అన్నీ ఉంటాయి, లైక్ హెయిర్ స్టైల్స్కి కానీ మసాజెస్ కానీ అండ్ ఇలా ఇక్కడ ఆర్గానిక్ లిప్ గ్లాసెస్, లోషన్స్, సోప్స్ మనమే చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఉంటాయి ప్రోడక్ట్స్. సో మనం పిక్ చేసుకొని మనమే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సోప్ బాల్స్ కానీ అలా అన్నీ. సో మనమే పిక్ చేసుకొని మనమే చేసుకోవచ్చు. అవన్నీ ఆర్గానిక్ అనమాట, అంటే కిడ్స్ ఫ్రెండ్లీ. అంటే కిడ్స్కి ఫేస్కి వేసుకున్నా కానీ బాడీకి కానీ ఏమి ఇరిటేషన్స్ అలా రాకుండా ఉంటాయని కిడ్స్ ఫ్రెండ్లీ పెడతారు. సో ఈ ప్లేస్ ఏమంటే లైక్ పార్టీ లాగా కొంతమంది గర్ల్స్ వెళ్ళి అక్కడ అన్ని మానిక్యూర్ పెడిక్యూర్స్ చేసుకోవచ్చు. చేసుకొని అక్కడే ఈవెన్ హెయిర్ స్టైల్స్ అన్నీ చేస్తారు. గ్లిటరీ అంతా హెయిర్కి చేసి అలా ఫ్యాషన్ వాక్ లాగా ఉంటుంది. అక్కడ ఈవెన్ సాంగ్స్ కావాలంటే స్మాల్ డీజే లాగా కూడా ఉందన్నమాట స్టేజ్. సో జస్ట్ ఊరికే ఫన్కి వాళ్ళు కూడా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తారని చెప్పి సో అలాంటి ప్లేస్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఐరా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఓకే ఇలా చేస్తారని. సో ఒక 4-5 మెంబర్స్ అలా కిడ్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కలిసి అందరికీ ఒకేసారి చేస్తారనమాట. అండ్ అన్ని ప్రోడక్ట్స్ క్లీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కిడ్స్ ఫ్రెండ్లీ. సో కానీ ఏమంటే గ్లిటరీ అలా ఉంటాయి. సో పిల్లలకి ఇష్టం ఉంటుంది, స్టిక్కర్స్ వేస్తారు నెయిల్స్కి కానీ అంతా. సో అందుకనే అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఇష్టం ఉంటుందని వెళ్తారు. సో ఇది నేను థర్డ్ టైం వెళ్ళాను ఆల్మోస్ట్ 1 ఇయర్లో. ఐరా ఎంజాయ్ చేసింది అండ్ హ్యాపీ అయింది. Thank you for watching. Please like and subscribe to this channel. Bye!